See the next question. The ratio of present ages of two brothers is 1:2. 5 years back, 5 years back is అన్నాడంటే present related ratio. 5 years back the ratio was అన్నాడంటే 5 years back the past tense related. What will be the ratio of their ages after 5 years? We have to find out the ratio of their ages after 5 years. The options are 1:4, 2:3, 3:5 and 5:6. ఫస్ట్ వి సీ ద జనరల్ ప్రొసీజర్. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూద్దామండి, దాని తర్వాత షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ ఏమి ఇచ్చాడో చూద్దాం. చూడండి, దేర్ ప్రజెంట్ ఏజెస్ని, వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ని ఏమనుకుంటామంటే ఒకటి ఎక్స్ 2x అని అనుకుంటాం. 1:2 ఇచ్చాడు కదా, 1:2 ఇచ్చాడు కాబట్టి ఒకటి ఎక్స్, ఇంకొకటి వచ్చేసి 2x అనుకుంటాం. ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years, 5 years వచ్చేసి ఎంత ఉంది, 1:3 ఉంది. 1:3 అంటే 1:3 అంటే 1/3 అని 1/3ని రాసుకుంటాం. 1:3ని 5 years బిఫోర్, 5 years బిఫోర్ అంటే 5 years అగో, 5 years అగో. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అయితే 5 years అగో ఎంత ఉంటుంది, x-5 ఉంటుంది. అది ఇంకొకటి వచ్చేసి 2x-5 ఉంటుంది. అది x-5 డివైడెడ్ బై 2x-5 ఈజ్ ఈక్వల్ టు 1/3. 1:3 అంటే 1/3 అనే రాసుకుంటాం. 1/3 అంటే 1:3 అనే రాసుకుంటాం. క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, దాన్ని వచ్చేసి 3తో మల్టిప్లై చేయాలి, ఇంకో దాన్ని 1తో మల్టిప్లై చేయాలి. 1 × 2x-5 అవుతుంది, 2x-5 అవుతుంది. నెక్స్ట్ 3 × x-5 అంటే 3x, 3 5 15. ఎక్స్లన్నీ వన్ సైడ్కి, కాన్స్టెంట్లన్నీ వన్ సైడ్కి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2x, 3xలో నుంచి 2x పోతే x, 15లో నుంచి 5 పోతే 10, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 10. x ఈజ్ ఈక్వల్ టు 10 వస్తే దేర్ ఫోర్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఏముంటుంది, ఒకటి x 2x అనుకున్నాం కాబట్టి x వాల్యూ 10, 2x అంటే 20. దేర్ ప్రజెంట్ ఏజెస్ 10 అండ్ 20గా ఉంటాయి. అయితే దేర్ ఏజెస్ కావాలి మనకి 5 years లేటర్ కావాలి కాబట్టి 5 years లేటర్ అయితే ప్రజెంట్ ఏజ్ 10 అయితే ఆఫ్టర్ 5 years ఎంత ఉంటుంది, 15. దాని తర్వాత ఒక 20 అయితే ఆఫ్టర్ 5 years ఏముంటుంది, 25 ఉంటుంది. ఆ రేషియో అవుట్ అంటే 25కి 15కి రేషియో అవుట్ అనుకోండి. 15కి 25కి రేషియో 5తో 5 3s, 5 5s. అప్పుడు ఆన్సర్ ఏముంటుంది, 3:5గా ఆన్సర్ వస్తుంది. 3:5, 3:5 అంటే మనకు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. దీనికి షార్ట్ కట్ మెథడ్ చూద్దామండి. షార్ట్ కట్ మెథడ్ ఎలా ఇచ్చాడో చూద్దాం. షార్ట్ కట్ మెథడ్లో A:B ప్రజెంట్ రేషియో అన్నాడు. ప్రజెంట్ 1:2 ఎప్పుడు ప్రజెంట్ రేషియో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలి, ప్రజెంట్ రేషియో అంటే 0 అని రాసుకుంటాం. అదే 5 years బ్యాక్ అయితే -5 అని చెప్పి రాసుకుంటాం. ప్రజెంట్ రేషియో 1:2 ఇచ్చాడు. అదే 5 years బిఫోర్ వచ్చేసి 1:3 ఇచ్చాడు. దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే డినామినేటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా. డినామినేటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఈ క్రాస్ మల్టిప్లై చేయాలా. ఈ క్రాస్ని ఎలా మల్టిప్లై చేస్తాం, 1 3 3. నెక్స్ట్ ఈ క్రాస్ని మల్టిప్లై చేయాలా. 1 2 2, 3 - 2 అంటే 1. ఆ వాల్యూ ఎక్కడ వేసుకోవాలి, డినామినేటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ న్యూమరేటర్లో ఏం వేసుకోవాలంటే ఫస్ట్ ఈ సెకండ్ రేషియోకు సంబంధించిన డిఫరెన్స్ తీసుకోవాలా. సెకండ్ రేషియోకు సంబంధించిన డిఫరెన్స్ వచ్చేసి 3 - 1 అంటే 2. ఆ 2 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో అప్పర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అప్పర్ వాల్యూస్ని ఈ రెండింటిని ఆల్వేస్ మనం యాడ్ చేసుకుంటాం. 0 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైన్స్తో సంబంధం లేకుండా అవి యాడ్ చేసుకుంటే 0కి 5ని యాడ్ చేసుకుంటే 5. అప్పుడు 2 5s are 10. 10 డివైడెడ్ బై 1 అంటే 10 వస్తుంది. ఈ వాల్యూ 10 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి, ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేసామో ఈ ఎక్స్ వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 10 ఏదైతే ఉందో ఆ వాల్యూ మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది. x ఈజ్ ఈక్వల్ టు 10. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ ఏమవుతాయో చెప్పండి. ప్రజెంట్ ఏజెస్ 1:2 ఉన్నాయి కాబట్టి 10 × 1 అంటే 10. తర్వాత 10 × 2 అంటే 20. వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ వచ్చేసి 10 and 20. కానీ మనకి ఎప్పుడు కావాలి, ఆఫ్టర్ 5 years కావాలా, 5 years లేటర్ కావాలా. ఇప్పుడు 10 years ఉంటే ఆఫ్టర్ 5 years ఎంత ఉంటుంది, 15 ఉంటుంది. అదే ఒక 20 ఉంటే ఆఫ్టర్ 5 years 25 ఉంటుంది. వాళ్ళ ఏజెస్కి రేషియో కావాలంటే 15:25 అంటే 5 3s, 5 5s. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి ఏం చెప్పండి, 3:5. నెక్స్ట్ క్వశ్చన్. Hitesh is 40 years old and Ronin is 60 years old. How many years ago was the ratio of their ages 3:5? అంటే హితీష్కి ఎంత ఉందని చెప్పండి, 40 years old ఉన్నాడు హితీష్. అండ్ రునైన్ ఈజ్ 60 years old ఉన్నాడు. అయితే ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, హౌ మెనీ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ తర్వాత
ఎన్ని ఇయర్స్ అగో అంటే ఎన్ని ఇయర్స్ క్రిందట వాళ్ళ ఏజెస్ రేషియో 3:5గా ఉందో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఆప్షన్లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 5 ఇయర్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 10 ఇయర్స్, థర్డ్ ఆప్షన్ 20 ఇయర్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ 37 ఇయర్స్గా ఇచ్చినాడు. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూద్దాం యాజ్ యూజువల్గా, దాని తర్వాత షార్ట్ కట్ చూద్దామండి. ఫస్ట్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్, వాళ్ళ రేషియోస్ ఎలా ఉన్నాయి? 3:5గా ఉంది. 3:5 ఎప్పుడు? 3:5 హౌ మెనీ ఇయర్స్ అగో అని అడుగుతున్నాడు కాబట్టి మనకు ఎప్పుడుందో తెలియదు కాబట్టి 3:5గా అగోగా తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది దెన్, ఇప్పుడు ఏం చేయాలంటే 40 - x అంటే ఎన్ని ఇయర్స్ కిందట. ఇప్పుడు ఆయనకు వచ్చేసి 40 ఇయర్స్ ఉన్నాయి ఒకతనికి, ఇంకొకతనికి వచ్చేసి 60 ఇయర్స్ ఉన్నాయి చూడండి. హితీష్కి వచ్చేసి 40 ఇయర్స్, దాని తర్వాత హితీష్కి వచ్చేసి 40 ఇయర్స్, రెడీన్కి వచ్చేసి 60 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటున్నాడు కాబట్టి ఎన్ని ఇయర్స్ బ్యాకో మనకు తెలియదు కాబట్టి ఆ ఎన్ని ఇయర్స్ బ్యాక్ని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకున్న తర్వాత 40 మైనస్ చేయాలా ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే. ఇప్పుడు 40 - x, దాని తర్వాత 60 - xను డివైడెడ్ బై చేసుకుంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 3:5కి ఈక్వల్ అవుతుంది. 3:5 ఇన్ ద సెన్స్ 3/5 అని. ఇప్పుడు దాన్ని జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. 5తో 5 × 40 - x అంటే 5 × 40 200 - 5. నెక్స్ట్ 3 × 60 - x అంటే 60 × 3 180 - 3x. నెక్స్ట్ ఎక్స్లన్నీ వన్ సైడ్కి తీసుకొని వస్తే 5x - 3x ఏమవుతుంది అంటే 2x అవుతుంది. నెక్స్ట్ 200 - 180 ఏమవుతుంది అంటే 20 అవుతుంది. దేర్ఫోర్ ఆ వాల్యూ మనకి ఎంత వస్తుంది? ఆ వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 10గా వస్తుంది. ఎక్స్ వాల్యూ 10గా వస్తుంది. కానీ మనకి ఏం కావాలా? రేషియో కావాలా. రేషియో ఆఫ్ ఎవరెవరికి? హితీష్కి అండ్ రునేన్కి ఎప్పుడు 3:5గా ఉంటుంది? 10 ఇయర్స్ అగో ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూనే 10 ఇయర్స్ అగో ఎలా ఉంటుంది? 3:5గా. అర్థమవుతుందండి. దీన్ని ఏం చేస్తామంటే ఒకటి 40x ఇచ్చాడు, ఇంకొకటి 60 ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ అగో అన్నాడు కాబట్టి -x చేయాలా. ఇకని కూడా -x చేస్తే అప్పుడు ఎంత రావాలి? 3:5గా రావాలి. కాబట్టి వాటిని జస్ట్ మనం క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. వచ్చిన ఎక్స్ వాల్యూనే మనకేమవుతుంది అంటే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మన ఆన్సర్ ఏం చెప్పండి? x ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది కాబట్టి ఎన్ని ఇయర్స్ కిందట వాళ్ళ రేషియో 3:5గా ఉంటుంది? 10 ఇయర్స్ కిందట వాళ్ళ రేషియో 3:5గా ఉంటుంది. అదే దీనికి షార్ట్ కట్ చూద్దాం. రైట్, సేమ్ చూడండి. ఈ ఆప్షన్ షార్ట్ కట్ నేను ఎలా చేస్తామంటే ఎలా ఆప్షన్స్ ద్వారా చేస్తాం. ఆప్షన్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చూడండి. హితీష్ ఏజ్ ఎంత ఇచ్చాడంటే హితీష్ ఏజ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 40 ఇయర్స్ ఇచ్చాడు. హితీష్ ఏజ్ 40 ఇయర్స్ ఇచ్చాడు. అదే రునేన్ ఏజ్ వచ్చేసి 60 ఇయర్స్ ఇచ్చాడు. మనకేమడుగుతున్నాడు? ఎన్ని ఇయర్స్ కిందట వాళ్ళ ఏజెస్ 3:5గా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ జనరల్ ప్రొసీజర్ కాకుండా ఆప్షన్స్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ 5 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి. 40 - 5 ఎన్ని ఇయర్స్ బ్యాక్ అన్నాడు కాబట్టి -5 చేయాలా. అదే ఎన్ని ఇయర్స్ లేటర్, అదే ఎన్ని ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ హెన్స్ అని అడిగితే అప్పుడు ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. హౌ మెనీ ఇయర్స్ బ్యాక్ అన్నాడు కాబట్టి మైనస్ చేస్తాం. 40 - 5 అంటే 35. రునేది 60 ఇయర్స్ కాబట్టి 60 - 5 అంటే 55. ఇప్పుడు ఏం చేస్తామని రెండింటి ఏజెస్ మధ్య రేషియో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏం రావాలా? 3:5 అనేది రావాలా. ఈ రెండింటి మధ్య ఏజెస్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ 35కి 55కి మధ్య వాల్యూ 3:5 రావాలా. ఇక్కడ మనకు 3:5 రాదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? నెక్స్ట్ ఆప్షన్ 10 ఇయర్స్ ఉంది. 10 ఇయర్స్ ఉంది కాబట్టి 40 - 10 చేయాలి. 40 - 10 అంటే 30. నెక్స్ట్ 60 - 10 అంటే 50. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. 30:50 అంటే రేషియో ఎంత? 3:5. మనకు కావాల్సినది కూడా ఏం చెప్పండి? 3:5 కావాలి. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ కిందట వాళ్ళ ఏజెస్ ఉన్నాయి? 10 ఇయర్స్ కిందట వాళ్ళ ఏజెస్ మధ్య రేషియో 3:5గా ఉంది. రైట్, ఈజీ చూడండి. ఆప్షన్స్ ద్వారా చేయడం వెరీ ఈజీ. అసలు పెన్ను పేపర్ లేకుండా క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి ప్రాబ్లం. 40 ఇయర్స్ 60 ఇయర్స్ ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ అగో అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ 5 ఇయర్స్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే 40 - 5 60 - 5 చేసాం. ఒకటి 35 55 వచ్చింది. రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 3:5 వస్తుందా? రాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ క్యాన్సల్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 40 - 10 60 - 10 30 50 వచ్చింది. ఆ రెండింటి మధ్య రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 3:5 వస్తుంది. కాబట్టి 3:5 వచ్చింది కాబట్టి మనకు రిక్వైర్డ్ కావాల్సిన ఆప్షన్
10 years అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ father's age to his son's age is 7:3. రేషియో ఆఫ్ ఫాదర్స్ ఏజ్ టు హిస్ సన్స్ ఏజ్ ఈజ్ అన్నాడు కాబట్టి అది దేనికి రిలేటెడ్ చెప్పండి? ప్రజెంట్కి సంబంధించినది, ప్రజెంట్ టెన్స్కి సంబంధించినది కాబట్టి ప్రజెంట్ రేషియో వచ్చేసి 7:3. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే వాళ్ళ ఏజెస్ని మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ ఎంత వస్తుందంటే 756గా వస్తుంది. అయితే ఇప్పుడు మనకేం కావాలా? వాళ్ళ రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 years విల్ బీ 6 years తర్వాత వాళ్ళ ఏజెస్ మధ్య రేషియో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ జనరల్ ప్రొసీజర్ చూడండి. లెట్ ద ఫాదర్స్ ఏజ్ బి 7x, సన్స్ వచ్చేసి 3x అనుకుంటాం. ఎందుకు? ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు 7:3 అన్నాడు. 7:3 అంటే ఒకటి ఇంకోటి వచ్చేసి 3xగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకటి 7xగా ఇంకోటి 3 క్యాలిక్యులేట్ చేస్తే ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి దాన్ని ప్రోడక్ట్ అంటే ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి మల్టిప్లై చేస్తాం. 7x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ టు 756. 7 ఇంటూ 3 21. x ఇంటూ x ఏమవుతుందంటే x² అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 756. x² ఈజ్ ఈక్వల్ టు 756 డివైడెడ్ బై 756 బై 21. దాన్ని 21తో మనం డివైడ్ చేస్తే మనకి x² ఈజ్ ఈక్వల్ టు 36 వస్తుంది. x² ఈజ్ ఈక్వల్ టు 36 అయితే x ఈజ్ ఈక్వల్ టు 6. ఎక్స్ వాల్యూ 6గా ఫైండ్ అవుట్ చేసినాం. అప్పుడు ఫాదర్ ఏజ్ 7x అన్నాం కాబట్టి 7 ఇంటూ 6 అంటే 42. సన్స్ ఏజ్ వచ్చేసి 3x కాబట్టి 3 ఇంటూ 6 అంటే 18 years. కానీ మనకి ఏం కావాలా? 6 years hence కావాలి. ఇప్పుడు వచ్చేసి 42 years అయితే 6 years అంటే ఆఫ్టర్ 6 years తర్వాత ఎంత ఉంటుంది? ప్లస్ 6 చేయాలి. 42 + 6 అంటే 48 years. సన్స్ ఏజ్ వచ్చేసి 6 years hence అంటే 18 + 6 అంటే 24. మనకేం కావాలి? రేషియో కావాలి. వాళ్ళ మధ్య రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే 48 డివైడెడ్ బై 24. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2:1 వస్తుంది. అంటే 24 1s 24 2s కాబట్టి 2:1. దెర్ఫోర్ రిక్వైర్డ్ రేషియో ఈజ్ 2:1. దెన్ మనకు ఆప్షన్ ఏమొస్తుందంటే సెకండ్ ఆప్షన్ 2:1గా వస్తుంది. ఇది జనరల్ ప్రొసీజర్. దీన్ని మనం షార్ట్కట్ వేలో ఎలా చేయాలో చూద్దామండి. రైట్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే ఈజ్ అన్నాడు కాబట్టి ఈజ్ అంటే దేనికి సంబంధించిన రేషియో? ప్రజెంట్కి సంబంధించిన రేషియో. ప్రోడక్ట్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఎప్పుడైనా రేషియో వాల్యూ కాన్సెప్ట్లో ఎప్పుడైనా కూడా ప్రోడక్ట్ అని ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ అని ఇస్తానే మనకి ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్ అని వేసుకోవాలా. ఫస్ట్ మనకు గుర్తుకు రావాల్సింది స్క్వేర్ రూట్ అని వేసుకోవాలా. స్క్వేర్ రూట్ వేసుకున్న తర్వాత డినామినేటర్లో ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి ఇచ్చిన ఈ రెండు వాల్యూని మల్టిప్లై చేసుకోవాలి. మరి న్యూమరేటర్లో ఏం వేసుకోవాలా? ఆ వాల్యూ ఏదైతే ఉందో 756ని యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవాలి. డినామినేటర్లో ఏం వేసుకోవాలంటే 7 ఇంటూ 3గా మల్టిప్లై చేసుకుంటాం. రైట్. అర్థమైందండి? ఏం ఫస్ట్ ప్రోడక్ట్ వాల్యూ ఇస్తే ఫస్ట్ మనం ఏం వేసుకోవాలి? స్క్వేర్ రూట్ అని వేసుకోవాలి. స్క్వేర్ రూట్ వేసుకున్న తర్వాత వాల్యూ ఏదైతే ఇచ్చాడో ఆ వాల్యూ 756 దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగనే రాసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్న తర్వాత ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి దేని ప్రోడక్ట్? ఇద్దరు రిలేటెడ్ కాబట్టి 7 ఇంటూ 3. ఇప్పుడు 7 3s are 21. ఈ 21తో మనం క్యాన్సిల్ చేస్తే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 36 టైమ్స్ పోతుంది. √36 అన్నాడు కాబట్టి √36 ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ ఎంత? √36 వాల్యూ అంటే 6. ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 వాల్యూ మనం డైరెక్ట్గానే ఫైండ్ అవుట్ చేసాం. ఎలా ఫైండ్ అవుట్ చేసాం? ప్రోడక్ట్ అని ఇస్తానే ఫస్ట్ స్క్వేర్ రూట్ రాసుకోవాలా, దానిపైన గివెన్ వాల్యూ రాసుకోవాలా, డివైడెడ్ బై దేని రిలేటెడ్ ప్రోడక్టో ఆ ప్రోడక్ట్ రాసుకోవాలా. ఇక్కడ 7:3 రిలేటెడ్ ప్రోడక్ట్ కాబట్టి 7:3 అని చెప్పి రాసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఫాదర్ ఏజ్ చెప్పండి. ఫాదర్ది 7:3 కాబట్టి 7 6 42. తర్వాత సన్స్ వచ్చేసి 3 6 18. మనకు 6 years ఆఫ్టర్ కావాలి కాబట్టి +6 యాడ్ చేయాలి. 42కి +6 యాడ్ చేస్తే 48. తర్వాత 18కి 6 యాడ్ చేస్తే 24. ఈ రెండింటి మధ్య మనకు రేషియో కావాలి కాబట్టి 48కి 24కి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 2:1గా మనకు వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. చూడండి. ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 3 persons
3 persons, the proportion in the proportion 4:7:9. 8 years ago the sum of their ages was అన్నాడంటే ఏ టెన్స్కి సంబంధించిన చెప్పండి, పాస్ట్ టెన్స్కి సంబంధించినది. వాజ్ 56. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజెస్, ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 3 persons. ప్రపోర్షన్స్లో ఉన్నాయని ప్రజెంట్ ఇచ్చేస్తాడు 4:7:9. 8 years అగోకి వెళ్తే వాళ్ళ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత ఉందంటే 56 ఉందంట. అయితే ప్రజెంట్ ఏజెస్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అడిగారు. జనరల్ ప్రొసీజర్ చూద్దామండి. వాళ్ళు ఏది మనకి ఇచ్చిన రేషియో, ప్రజెంట్కి సంబంధించిన రేషియో 4:7:9 ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఏం రాసుకుంటాం అంటే 4x 7x 9x అని రాసుకుంటాం. కానీ ఇచ్చిన వాల్యూ ఎప్పుడు గివెన్ వాల్యూ ఈజ్ ఎప్పుడు గివెన్ వాల్యూని చెక్ చేసుకోవాలండి. 8 years అగో అన్నాడు, ఇచ్చిన వాల్యూ 8 years అగో. ఈ 56 అనేది 8 years అగో ఉంది కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, 8 years బ్యాక్ వెళ్ళాలి. అంటే ఒక్కొక్కరికి 8 years బ్యాక్ వెళ్ళాలి. ఒక్కొక్కరికి 8 years బ్యాక్ వెళ్తే 4x మైనస్, ఒక్కొక్కరికి 8 years బ్యాక్ వెళ్తే 4x - 8, 7x - 8, నెక్స్ట్ 9x - 8. దాన్ని దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 56 వాల్యూకి 56 వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నిటిని యాడ్ చేసుకుంటాం. 4x 7x 9x ఈ మూడింటిని యాడ్ చేస్తే 4 + 11 11 + 9 20 20x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత 8 - 8 - 8 - 8 అంటే 8 3 = 24 -24 ఆ వాల్యూని యువతలు తీసుకుని పోతే +24 అవుతుంది. అంటే 56 + 24 రెండే యాడ్ చేస్తే 80. అంటే మనకి ఏమొచ్చింది చెప్పండి, 20x ఈజ్ ఈక్వల్ టు 80x. 20x ఈజ్ ఈక్వల్ టు 80x అయితే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 80/20. అప్పుడు 21 × 24 x వాల్యూ మనకేమొస్తుంది 4 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 వస్తే అయితే ప్రజెంట్ ఏజెస్ కావాలా. ప్రజెంట్ ఏజెస్ చూడండి, ఏమన్నా మనకి ఇచ్చిన రేషియో 4x 7x 9x అనుకున్నాం కాబట్టి ప్రజెంట్ ఏమవుతుంది 4x అంటే 4 × 4 16, నెక్స్ట్ 7x అంటే 7 × 4 28 అవుతుంది. నెక్స్ట్ 9x అంటే 9 × 4 36 ఇయర్స్గా మనకు ఆన్సర్ వస్తుంది. అంటే అప్పుడు ఆన్సర్ ఏం చెప్పండి 16 28 36 అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఆన్సర్గా వస్తుంది 16 18 36. రైట్. దీనికి షార్ట్ కట్ చూద్దాం. షార్ట్ కట్ ఎలా చేయాలని. రైట్ చూడండి, ప్రజెంట్ రేషియో వాల్యూస్ని ఎలా ఇచ్చాడు 479గా ఇచ్చాడు. 479 ఇది ఎప్పుడు రిలేటెడ్, ప్రజెంట్కి సంబంధించిన రిలేటెడ్ కాబట్టి వాళ్ళ వాల్యూ ఎప్పుడుంది 8 years బ్యాక్ ఉంది. 8 years బ్యాక్ ఉంది కాబట్టి ఒక్కొక్కరికి ఎన్ని ఇయర్ ఇక్కడ చూడండి, మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్రజెంట్ రిలేటెడ్ రేషియో 4:7:9. ఈ 56 అనేది ఎప్పుడు 8 years అగో ఉంది. అంటే ప్రజెంట్ నుంచి మనం ముందు వీడియోలో ఆల్రెడీ చూసామండి సింగిల్ రేషియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో. ఇది ఎక్కడుందో చూసుకోవాలా. ఇది వచ్చేసి ప్రజెంట్లో ఉంది, ఇది వచ్చేసి పాస్ట్లో ఉంది. అంటే ఇది ఫార్వర్డ్ కేసా బ్యాక్వర్డ్ కేసా అని చేసుకోవాలి. అంటే ప్రజెంట్ నుంచి మనం ఫాస్ట్కి పోతున్నాం, ప్రజెంట్ నుంచి ఫాస్ట్కి పోతున్నాం అంటే అది ఫార్వర్డ్ కేసా బ్యాక్వర్డ్ కేసా, బ్యాక్వర్డ్ కేస్ అయితే మనం వాల్యూస్ని యాడ్ చేసుకోవాలా సబ్ట్రాక్ట్ చేసుకోవాలా. బ్యాక్వర్డ్ కేస్ అయితే మనం యాడ్ చేసుకోవాలా, అది ఫార్వర్డ్ కేస్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలా. బ్యాక్వర్డ్ కేస్ కాబట్టి యాడ్ చేయాలా. ఎంత యాడ్ చేయాలా 8 years యాడ్ చేయాలా. 8 years యాడ్ చేయాలా. ఒక్కొక్కరికి 8 years యాడ్ చేయాలా. అట్లా ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ వాల్యూ 56 అనే వాల్యూ ముగ్గురు రిలేటెడ్ కాబట్టి ఒక్కొక్కరికి 8 years యాడ్ చేయాలా. ముగ్గురికి 24 years యాడ్ చేయాలా. అప్పుడు 56 + 24 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 80. ఈ 80 వాల్యూ ఎవరు రిలేటెడ్, ముగ్గురు రిలేటెడ్. ముగ్గురులో మళ్ళీ ఏం రిలేటెడ్ చెప్పండి, ఇది సమ్ రిలేటెడ్ కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 4 + 7 + 9 ఈ మూడింటిని 4 + 7 అంటే 11 11 + 9 20 80/20 అంటే 21 × 24 అంటే మనకి ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో x ఈజ్ ఈక్వల్ టు 4 ఆ వాల్యూ మనకి ఇక్కడ ఏమొచ్చేసింది డైరెక్ట్గా వచ్చేసింది. x ఈజ్ ఈక్వల్ టు 4 అనే వాల్యూ మనకు డైరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏం కావాలా, వాళ్ళ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. 4:7:9 ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 4 4 × 16 7 4 × 28 9 4 × 36 వాళ్ళ ఏజెస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనకు ఈజీగా వచ్చేసినాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్
ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ ఈజ్ అన్నాడు కాబట్టి ఈ రేషియో దేనికి సంబంధించినది, ప్రజెంట్కు సంబంధించినది 4:3. ఆఫ్టర్ 4 years ద రేషియో విల్ బి 9:7. ఆఫ్టర్ అన్నాడు, ఆఫ్టర్ అన్న ఆర్ఎల్స్ లేకపోతే విల్ బి ఉంది కాబట్టి ఈ రేషియో దేనికి సంబంధించినది, ఫ్యూచర్కి సంబంధించినది. ఇఫ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ద రేషియో వాజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ వాళ్ళ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఎంత ఉందంటే 5:3గా ఉండే. హౌ మెనీ ఇయర్స్ అగో వర్ దే మ్యారీడ్ అంటే ఎన్ని ఇయర్స్ కిందట వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన రేషియో ఇది దేని రిలేటెడ్, ప్రజెంట్ రిలేటెడ్. మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఈజ్ అని ఉంది. ఆఫ్టర్ 4 years అంటే విల్ ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్కి సంబంధించినది. తర్వాత ఇక్కడ వాజ్ అన్నాడు కాబట్టి ఇది ఫాస్ట్కి సంబంధించినది. రేషియోల్ని మనం ఈజీగా ఏ టెన్స్కు సంబంధించినది అనేది ఐడెంటిఫై చేయగలి. చేసిన తర్వాత మనం జనరల్ ప్రొసీజర్ చూద్దాం, దాని తర్వాత షార్ట్ కట్ చూద్దామండి. రైట్, చూడండి. ద మ్యాన్స్ ఏజ్ 4x, హిజ్ వైఫ్స్ వచ్చేసి 3x అనేసి అనుకుంటాం. ఎందుకు అనుకున్నాం, ఈ వాల్యూ ఆల్రెడీ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చేసినాడు. 4:3 ఇచ్చేసినాడు. 4:3 ఎప్పుడుది, ప్రజెంట్దే కాబట్టి దాని వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ని ఏమనుకుంటామంటే మనం వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ని 4xగా 3xగా అని చెప్పేసి అనుకుంటాం. వాళ్ళు ఒకటి ప్రజెంట్ వచ్చేసి 4x, ఇంకొకటిది వచ్చేసి 3xగా అని అనుకుంటాం. అనుకున్న తర్వాత ఆఫ్టర్ 4 years అంటే ఫ్యూచర్. ఆఫ్టర్ 4 years తర్వాత వాళ్ళ ఏజెస్ ఎలా ఉంటాయి అంటే +4 యాడ్ చేయాలి, ఇక్కడ +4 యాడ్ చేయాలి. అంటే 4x + 4 3x + 4. అప్పుడు ఎంత రేషియో ఇచ్చాడు, 9:7గా ఇచ్చాడు. అంటే 4x + 4 డివైడెడ్ బై 3x + 4 దేనికి ఈక్వల్ అవుతుంది, 9:7కి ఈక్వల్ అవుతుంది. 9:7 అంటే 9/7 అని అర్థం చేసుకోవాలి మనం. 9:7 అన్నాడు కాబట్టి 9/7కి ఈక్వల్ చేసుకుంటాం. 9/7ని ఈక్వల్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేసుకోవాలి, క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. 7తో ఒకదాన్ని 9తో ఒకదాన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 7 4 28 + 7 4 28 = 9 3 27x + 9 4 36. ఇప్పుడు ఎక్స్లన్నీ వన్ సైడ్కి, కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ వన్ సైడ్కి తీసుకెళ్తే 28లో నుంచి 27 పోతే 2x, 2x = నెక్స్ట్ 36లో నుంచి 28 పోతే 16. అప్పుడు x మనకేమొస్తుంది, క్యాన్సిల్ చేస్తే 2 1 2 8 క్యాన్సిల్ చేస్తే x 8గా మనకు ఆన్సర్ వస్తుంది. ఈ x వాల్యూ x 8 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు వాళ్ళ ఏజెస్, ప్రజెంట్ ఏజెస్ని వస్తాయి. ప్రజెంట్ ఏజెస్ ఏమనుకున్నాం, 4x అనుకున్నాం, ఇంకోటి వచ్చేసి 3x అనుకున్నాం. ప్రజెంట్ ఏజెస్ వచ్చేసి 4xగా 3xగా ట్రీట్ చేసినాం కాబట్టి వాళ్ళ ఏజెస్ మనకు 4x అంటే 4 × 8 32, 3 × 8 24 ఇయర్స్గా వస్తాయి. కానీ గివెన్ రేషియో అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఏమి ఇచ్చినాడు, ఈజ్ 5:3 ఇచ్చినాడు. కాబట్టి ఎప్పుడు మ్యారేజ్, ఎన్ని ఇయర్స్ కిందట వాళ్ళకి మ్యారేజ్ అయిందో తెలియదు కాబట్టి y years కిందట వాళ్ళకి మ్యారేజ్ అయింది అనుకుంటే అప్పుడు 32 - y డివైడెడ్ బై 24 - y = 5:3 అవుతుంది. అగైన్ దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే 32 × 3 96 - 3y = 24 × 5 120 - 5y. ఇప్పుడు వైలన్నీ వన్ సైడ్కి, కాన్స్టెంట్లన్నీ వన్ సైడ్కి తెలిస్తే 5y - 3y వాటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 2y = 24 అయితే y = 12గా వస్తుంది. y = 12 అయితే అప్పుడు ఎన్ని ఇయర్స్ కిందట వాళ్ళకి మ్యారేజ్ అయినట్టు, 12 years కిందట వాళ్ళకి మ్యారేజ్ అయినట్టు మనకు ఆన్సర్ వస్తుంది. అంటే అప్పుడు మన ఆప్షన్ ఏం చెప్పండి, 12 years. సి అనేది మనకు ఆప్షన్గా వస్తుంది. రైట్, ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ దాని తర్వాత ఎన్ని ఇయర్స్ అగో వాళ్ళకి మ్యారేజ్ అయిందంటే తెలియదు కాబట్టి y అనుకుంటాం. అంటే ప్రతి వాల్యూస్లో నుంచి -y చేసి, -y చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. రేషియోకి 5:3కి ఈక్వల్ చేసుకొని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకు y వాల్యూ వస్తుంది. మనకు రిక్వైర్డ్ ఆన్సర్ కూడా అదే. రైట్, దీనికి షార్ట్ కట్ చూద్దామండి. రైట్, షార్ట్ కట్లో మనం ఆల్రెడీ షార్ట్ కట్ చూద్దామండి. షార్ట్ కట్లో చూడండి, క్వశ్చన్ ఈజ్ 4:3 అన్నాడు. ఈజ్ అన్నాడు కాబట్టి ఈజ్ అంటే ఎప్పుడు రిలేటెడ్ చెప్పండి, ప్రజెంట్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ నేనేం రాసుకున్నాను, 0 అని రాసుకున్నాను. ఆఫ్టర్ 4 years అన్నాడు. ఆఫ్టర్ 4 years అంటే 4 years హెన్స్ అంటే ఫ్యూచర్ టెన్స్ రిలేటెడ్ కాబట్టి అక్కడ ఏం రాసుకున్నాను, నేను +4 అని రాసుకున్నాను. ఇచ్చిన రేషియోని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలా. అది ప్రజెంట్ టెన్స్కి సంబంధించినది అయితే 0 రాసుకోవాలా, పాస్ట్ టెన్స్కి సంబంధించినది అయితే మైనస్ రాసుకోవాలా, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినది అయితే ప్లస్ అని రాసుకోవాలా. ప్రజెంట్ కాబట్టి 0 అని రాసుకున్నా. ఈ 9:7 ఫ్యూచర్కి సంబంధించినది కాబట్టి +4 అని చెప్పి ఎన్ని ఇయర్స్కి ఇస్తే అన్ని ఇయర్స్ అని రాసుకోవాలా. యాజ్ యూజువల్గా మనం ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అలానే ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎలా చేస్తాం చెప్పండి, క్రాస్ మల్టిప్లై చేస్తాం.
ఏ క్రాస్ అయినా మల్టిప్లై చేయొచ్చు, కానీ నెగిటివ్ వస్తే దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 7 4 జా 28, 9 4 జా 20, 9 3 జా 27, 7 4 జా 28, 20 మైనస్ 27. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. అది వాల్యూ డినామినేటర్లో వేసుకోవాలి. మరి న్యూమరేటర్లో ఏం వేసుకోవాలి? న్యూమరేటర్లో ఏం వేసుకోవాలంటే 9కి 3కి, ఈ 9కి 3కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ వేసుకోవాలి. 9కి 3కి మధ్య డిఫరెన్స్ ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేసుకున్న తర్వాత సెకండ్ రేషియోకి సంబంధించిన డిఫరెన్స్ న్యూమరేటర్లో వేసుకున్నాం. అది న్యూమరేటర్లో 9కి 7కి డిఫరెన్స్ ఎంత? 2. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఆ రెండింటిని 0 + 4 అంటే 4, అంటే 2 × 4 8. 8 డివైడెడ్ బై 1. 1 ఎలా వచ్చింది? 28 మైనస్ 27 చేస్తే 1 వస్తుంది. రైట్. ఇప్పుడు x = ఏమవుతుంది? 8 4 జా. ఇప్పుడు మనకి చూడండి ప్రజెంట్ వాల్యూస్ కావాలి కాబట్టి మ్యాన్ ఎంత? 4 పార్ట్స్ ఉన్నాయంటే 8 4 జా 32. అదే ఉమెన్ వచ్చేసి 8 4 జా 8 3 జా 24. అంటే వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ ఏమున్నాయి? 32 24గా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆప్షన్లతో చెక్ చేస్తాం. వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ వచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్ కిందట ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఇయర్స్ అగో, ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ అగో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అంటే అప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ రేషియో మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5:3గా ఇచ్చాడు. ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రాబ్లం ఆప్షన్ల ద్వారా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అదే మాదిరిగా ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా మనం చేద్దాం. ఎలా చూడండి ప్రజెంట్ ఏజెస్ వచ్చినాయి. ప్రజెంట్ ఏజెస్ ఏమొచ్చినాయి? 32 ఒకటి 24గా ఇచ్చాడు. మనకు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినాడు. ఆప్షన్ వచ్చేసి 8 ఇయర్స్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ 8 ఇయర్స్ అగో అంటే అప్పుడు ఏం చేయాలి? 32 - 8 చేయాలి, 24 - 8 చేయాలి. అప్పుడు మనకి వాల్యూస్ ఏమి ఇచ్చాయి? 24 16గా ఇచ్చాయి. ఈ రెండింటి మధ్య రేషియో క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఏం రావాలా? 5:3 రావాలి. ఈ రెండింటి మధ్య రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 5:3 రావాలి. 24కి 16కి మధ్య రేషియో క్యాలిక్యులేట్ చేస్తే మనకు 5:3 రాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్తాం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 10 ఇయర్స్ ఇచ్చాడు. 32 - 10, 24 - 10 అంటే 32లో నుంచి 10 పోతే 22, 24లో నుంచి 10 పోతే 14. ఈ రెండింటి మధ్య రేషియో క్యాలిక్యులేట్ చేసినా కూడా మనకి ఏం రాదు? 5:3 రాదు. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాం? థర్డ్ ఆప్షన్ 5:3 రాదు. 5:3 వచ్చేంతవరకు ఈ ఆప్షన్ ఉంటే ఆప్షన్ చేయాలి అంతే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి 12 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ వెళ్దాం. థర్డ్ ఆప్షన్ చూడండి ఏమిటి? 32 - 12, నెక్స్ట్ 24 - 12. ఆ రెండింటి మధ్య వాల్యూ ఏమొచ్చింది? 20 12. ఈ రెండింటి మధ్య రేషియో 20కి 12కి క్యాన్సిల్ అవుతుంది. చూడండి 4 5 జా 4 3 జా అంటే 5:3 వచ్చింది. మనకి ఏదైతే కావాలనో ఈ 5:3 రేషియో కావాలి. 5:3 రేషియో కావాలి కాబట్టి అంతవరకు మనం వాల్యూని ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ ఫైనల్. జనరల్ ప్రొసీజర్ అండి. మామూలుగా చూడండి ఈజీ షార్ట్కట్ మెథడ్తో చేస్తే ఈజీ అండి. ఎక్స్ వాల్యూస్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ క్రాస్ మల్టిప్లై చేసుకోవాలా, ఆ వాల్యూ డినామినేటర్లో వేసుకోవాలి. న్యూమరేటర్లో వాల్యూ ఏం వేసుకోవాలా? సెకండ్ రేషియోకి సంబంధించిన డిఫరెన్స్ ఏదైతే ఉందో అది న్యూమరేటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఈ అప్పర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి వేసుకోవాలి. అప్పుడు డైరెక్ట్గా మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ వస్తాయి. ప్రజెంట్ ఏజెస్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ అగో అన్నాడు కాబట్టి మైనస్ చేసుకుంటూ వస్తాం. ఇచ్చిన ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చినాడో 5:3 రేషియోకి ఈక్వల్ అయ్యేంత వరకు మనం ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ని చెక్ చేసుకుంటాం. రైట్. ఇదంతా మనం పెన్ను పేపర్ పెట్టి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు.